సిద్ధాంతులు చూస్తే సౌలు మామ ఈ రెండు పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మరి సోదరులు చెప్పినట్టుగా కాంపౌండ్లో ఏ పని జరగాలన్నా సౌలు గారే ఉంటారు, చేస్తారు. సిద్ధాంతి చర్చిలోకి వచ్చిన సిద్ధాంతిలో ఉన్న ప్రభుదాసు, దేవప్రేమి, భాస్కరు, విద్యాసాగర్ అందరూ కూడా సౌలు మామ అనేవాడు. నేను సిద్ధాంతిలో ఉన్నందువల్ల మొట్టమొదట నా దగ్గరికే వచ్చేవారు సౌలు సార్ కానీ, రూపస్ సార్ కానీ, తర్వాత జేమ్స్ సార్ కానీ, మిగిలినటువంటి మన బైబిల్ కాలేజీ స్టాఫ్లో ఎంతో ప్రేమతో ఆధారంగా తీసుకుని వచ్చి ఉండేవాళ్ళం. మరి దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథంలో మనం చూస్తాం, 17వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రాణము సమసిపోయేను, నా జనమును తీరేను, సమాధి నా కొరకు సిద్ధమై ఉన్నది. అదే యోబు గారు చెబుతారు 5వ అధ్యాయం 26వ వచనంలో, వాటి కాలంలో ధాన్యం పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడి సమాధికి చేరుదాము, నా కొరకు సమాధి సిద్ధమై ఉన్నదని. దేవుడు ఆశీర్వదించి చక్కని ఆయుష్ ఇచ్చాడు, దేవుని పరిచర్యలో కొనసాగాడు, ఒక ఆదర్శంగా నిలిచాడు. అటు తండ్రిని కోల్పోయిన బిడ్డలకు, బంధుమిత్రులు అందరూ కూడా ఆదరణ కలగాలని, దేవుని కృప వారికి తోడై ఉండాలని కోరుతూ ప్రార్థిస్తాను. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా, నీకే వందనం, స్తుతులు. నిన్ను ప్రేమించి, నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచిన నీ ప్రియ బిడ్డ సౌలయ్య గారిని మీ సన్నిధికి చేర్చుకున్నారు. నా ప్రభువా, ఎంతవరకు తోడుగా ఉండి మీరు చేసిన కృపా కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు. బిడ్డలను, బంధువులను ఆదరించి నీ కృపలు భద్రపరచండి. జరిగిన యొక్క భూస్థాపన కార్యక్రమం అంతటిలో మీ సన్నిధి నుంచి కాపాడమని వేడుకొనిచి ఉన్నాం. మీరు చేసిన కృపా కార్యములను బట్టి నీకు వందనం చెల్లిస్తూ, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేయడం చూపించాలి.